హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మనం మిస్టర్ గోని చూస్తాం. అతనేమో వాళ్ళ మమ్మీతో గొడవ పడుతూ ఉంటాడు. చూడు, నేను జెన్నీని ఇష్టపడుతున్నాను, తన్నే మ్యారేజ్ చేసుకుంటానని. అప్పుడే ఆంటీ అంటూ ఉంటుంది, చూడు తను మన ఇంట్లో పని మనిషి కదా, అలాంటి అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా? నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. చూడ్డానికి అందంగా లేదు, అలాగే తన దగ్గర మనీ కూడా లేదు. నువ్వు ఇలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటావు అంటే గో అంటూ ఉంటాడు. మమ్మీ, నీకు తెలుసు కదా, నాకున్న స్లీపింగ్ ప్రాబ్లం తిను మాత్రమే నాకు క్యూర్ చేసింది, తినవలని నేను మంచిగా నిద్రపోతున్నాను అని అంటూ ఉంటే ఆంటీ ఏమో ఫుల్ అగెనిస్ట్గా తన మీద గట్టిగా అరుస్తూ హ్యాండ్ వేసి తను నెట్టేస్తుంది. సో జెన్నీ ఏమో కింద పడిపోతుంది. కింద పడిపోగానే ఆంటీ అలాగే గో ఏమో వాళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తూ భయపడుతూ ఉంటారు ఏమైంది అని. అప్పుడే జెన్నీ ఏమో జాంబీలాగా లేచి ఏంటి నేను ఎక్కడున్నానో అని అనుకుంటుంది. చెప్పాలంటే తన లోపలికి ఒక ఆత్మ వస్తుంది. సో అది చనిపోవడానికి ముందు తను వర్క్ చేసి ఎక్కువ నోవెల్స్ చదివి తన మైండ్ అలాగే ప్రెజర్ తట్టుకోలేక చనిపోతుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది, అంటే నేను చదివిన నోవెల్లోకి నేను ఎంటర్ అయ్యానా. అలాగే ఇక్కడ క్యారెక్టర్స్ గురించి కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటుంది. అరే, ఈ పర్సన్ వీళ్ళ డాడీ చనిపోయినప్పటి నుంచి ఇతనికి స్లీపింగ్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే ఈ జెన్నీ ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఇతని స్లీపింగ్ ప్రాబ్లం క్యూర్ అయింది. కానీ ఆంటీకి జెన్నీ అంటే అస్సలు నచ్చదు. అంతా తలుచుకుంటూ మిర్రర్లో చూసుకుంటుంది. ఏంటి నేను ఇంత చెబ్బీగా ఉన్నాను, నేను స్లిమ్ అలాగే బ్యూటిఫుల్గా కదా ఉండాల్సింది. పాపం ఈ జెమ్మీ వీళ్ళ కోసం వర్క్ చేస్తూ తిన బాడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు అని ఇమీడియట్గా నేను తొందరలోనే స్లిమ్ అండ్ బ్యూటిఫుల్ అవుతాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా తను ఒక ప్లేస్కి వెళ్తుంది, అంటే ఏదో వరల్డ్కి. తను అనుకుంటూ ఉంటుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను డ్రీమ్లో లేను కదా, ఒకేసారి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటే అప్పుడే స్నాబిల్ యొక్క హోస్ట్ చెప్తూ ఉంటాడు, చూడు నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, అతన్ని కరెక్ట్ టైంకి స్లీపింగ్ చేసేలా చూడు. ఒకవేళ పాస్ట్లో ఎలా ఉన్నాడో సేమ్ అదే రిపీట్ కావాలి అనగాని, అయినా ఇదేంటి టాస్క్, ఎవరైనా లవ్లో పడేయు లేదని మిషన్ కంప్లీట్ చేయని చెప్తారు, కానీ స్లీపింగ్ టాస్క్ ఏంటి నేను చెయ్యను అని అంటుంటే, అవునా అలా అయితే 10 days నీకు టైం ఇస్తున్నాను, కానీ ఇప్పుడే నీ బాడీలో నుంచి తీసేస్తాను అనగాని, లేదు ఇప్పుడు నేను ఎలాగో చనిపోయాను కదా, ఈ అమ్మాయి బాడీలోనన్నా ఉండనివ్వు అని ఇమీడియట్గా సారీ ఇంకెప్పుడు అలా చేయను, అతన్ని కరెక్ట్ టైంకి స్లీపింగ్ చేసేలా చేస్తాను అనగానే హోస్ట్ ఏమో సరే అంటాడు. సో తనేమో మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చి నేను నా మిషన్ని కంప్లీట్ చేస్తూ ఫ్యాట్ లాస్ అవుతాను అని హ్యాపీగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆంటీ అరవడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు సన్నగా అందంగా బక్కగా అయినంత మాత్రాన నేను నా కొడుకు నుంచి మ్యారేజ్ చేస్తాను అనుకున్నావా, ఛాన్సే లేదు అని ఆంటీ అంటే, చూడు నువ్వు నా కొడుకుని నా దగ్గర నుంచి ఎప్పుడు లాక్కోలేవు అంటే ఆంటీ మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని జెన్నీ అంటుంది. అప్పుడే జెన్నీకి గుర్తొస్తుంది, తనకి ఎవరినైనా 1 సెకండ్లో నిద్రపోయేంత అబిలిటీ సిస్టమ్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్గా మిస్టర్ గో దగ్గరికి వెళ్ళి చెవుల్లో చిన్న మాట చెప్తుంది. అప్పుడే ఆన్ ద స్పాటే అతను నిద్రపోతాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో అరుస్తూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు నా కొడుకుని, ఏం సెడ్యూస్ చేసావు అంటే, ఆంటీ నేను ఏం చేయలేదు, అతను డీప్ స్లీప్లో ఉండడానికి ప్రయత్నించాను, అంతకుమించి ఇంకేం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే జెన్నీ వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ రావడమే వాళ్ళ కూతురు మీద అరుస్తూ ఉంటుంది, నువ్వేంటి ఒక్క పని కూడా చేత కాదు, ఏ పని చెప్పినా కానీ నేను సరిగ్గా చేయవని తిడుతూ గో వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటుంది, సారీ నా కూతురు తప్పు చేసినందుకు అని అంటూ ఉంటే తినేమో అనుకుంటూ ఉంటుంది, నావెల్ ప్రకారం తిని నా మమ్మీ కదా, కానీ నిజంగా నా రియల్ మమ్మీనా, ఎందుకంటే ఒక్కసారి కూడా నన్ను పోకూడదు, అలాగే ఏదో ఒక రీజన్ వెతుక్కొని మరీ తిడుతుంది, మా మమ్మీ అంతే అరగంట అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆంటీ అంటుంది, చూడు నువ్వు నా కొడుకుని లాక్కోవాలని చూస్తే నేను ఊరుకోను, నాకు తెలుసు నీ గురించి అంటే. తనేమో ఆంటీకి ఇప్పుడు ఎదురు చెప్పలేదు కాబట్టి మనసులో అనుకుంటుంది, ఒకవేళ సిస్టర్ నాకు అలా చెప్పబోతే మీ ఇద్దరి మధ్యలో నేనెందుకుంటాను అని చెప్పి, సారీ ఆంటీ నేను ఎమోషనల్గా అసలు సెట్ కాను, సారీ నా గురించి నాకు తెలుసు అంటే, ఓ ఫైనల్గా ఒప్పుకున్నావా, నువ్వు ఒక పని మనిషి అని, నా కొడుక్కి సెట్ కావని అని ఆంటీ అంటుంది. అప్పుడే గోలేచి అంటూ ఉంటాడు, మమ్మీ నువ్వేంటి నేను డీప్ స్లీప్లో ఉండి డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతాడు. మిస్టర్ గోకి గుర్తొస్తుంది, ఈరోజు మనకి ఫ్లైట్ ఉంది కదా, నాతో పాటు నువ్వు కూడా రావాలి, నేను టికెట్ బుక్ చేశాను అని జెన్నీని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ మమ్మీ అనుకుంటుంది,
నా కూతురికి మంచిగా లైఫ్ సెటిల్ చేయాలి, అలాగే రిచ్ బాయ్ ఫ్రెండ్ వెతికి పెట్టాలి అని అనుకుంటుంది. ఇక్కడేమో అతను ఫ్లైట్లోకి వచ్చి కూర్చున్నాక అప్పుడే వెనుక నుంచి జెన్నీ వస్తుంది. జెన్నీ రాగానే అంటూ ఉంటాడు, చూడు నువ్వు నా పక్క సీట్లో అయితే సీట్ చేంజ్ చేసుకో, ఎందుకంటే నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది అనగాని వెనుక నుంచి అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు, వరే ఈ అబ్బాయి చూస్తే ఇంత అందంగా ఉన్నాడు, కానీ అమ్మాయి చూస్తేనేమో ఇంత ఫ్యాట్గా ఉంది, అసలు ఏం చూసి ఈ అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తనకి జెన్నీకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన నోవెల్లో ఉన్న జెన్నీ కాదు కదా, వేరే స్పిరిట్ వచ్చింది కాబట్టి తను అంటూ ఉంటుంది, చూడు మీరేమనుకుంటున్నారు, మనుషులు మాత్రమే మంచిగా ఉంటే బాగుంటుందా, మనిషిని కాదు మనసుని చూడాలి, నాకు తెలిసి మీరు ఈ కాంపిటీషన్లో పక్కా ఓడిపోతారు అని వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. అలాగే మిస్టర్ గోతో అంటుంది, చూడు నీ పక్క సీట్లో నాకేం సీట్ రాలేదు, నాకు వేరే ప్లేస్లో వచ్చింది, సో నువ్వు పడుకోవాలంటే ఎప్పటికైనా పడుకో, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అని చెప్పి వెనక్కి వెళ్తుంది. అప్పుడే గో అనుకుంటాడు, ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు నా వెనకాలే పడుతుంది కదా, సడన్గా నన్ను వదిలేసి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు. సో తన పక్కన సీట్లో ఏమో ఒక పర్సన్ ఉంటాడు, అతని పేరు కిమ్ని చూడగానే తన ఫస్ట్ టైమే వావ్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈ అబ్బాయి అని అనుకుంటుంది. అప్పుడే తన దగ్గరికి సిస్టమ్ యొక్క హోస్ట్ వస్తుంది, అలాగే చెప్తూ ఉంటుంది, ఈ పర్సన్ పేరు కిమ్, ఇతన్ని సెకండ్ టార్గెట్ అని చెప్తుంది. అప్పుడే హోస్ట్ ఏమో చెప్తూ ఉంటే తనేమో అతను చూస్తూ ఉంటుంది, అతని బర్డ్స్ బ్యాగ్ అండ్ వాచ్ చూసి వావ్ ఈ పర్సన్ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అనుకుంటా అని అంటూ ఉంటే సిస్టమ్ చెప్తూ ఉంటుంది, చూడు ఈ పర్సన్కి కూడా స్లీపింగ్ ప్రాబ్లం ఉంది, దాన్ని నువ్వే క్యూర్ చేయాలి అంటే అలా ఎలా ఒకేసారి నేను ఇన్ని టాస్క్లు ఎలా క్లియర్ చేస్తాను అంటే, అవునా నీకు మెయిన్ టాస్క్ ఇస్తాను, సైడ్ టాస్క్లు కూడా క్లియర్ చేయాలి, అలా అయితేనే నీ పర్సంటేజ్ 0 ఉంది కదా దాన్ని నేను పెంచుతాను అంటే సరే అనేసి అనుకుంటుంది. అప్పుడే తను అతను చూస్తూ మళ్ళీ అనుకుంటుంది, ఇతను చాలా రిచ్ పర్సన్ కదా, ఇప్పుడు నాకు ఈ రిచ్ బ్రాండ్స్ గురించి కూడా తెలియదు, నేను ఇతను ఎలా మాట్లాడాలి ఇతనితో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను జెన్నీ యొక్క ఫ్రాగ్రెన్స్ ద్వారా చాలా అట్రాక్ట్ అవుతాడు, అలాగే తన మీద పడుకుంటాడు. అది చూసి తను షాక్ అవుతుంది, అలా ఎలా పాసిబుల్ అయిందని సిస్టమ్ చెప్తూ ఉంటుంది, చూడు ఇప్పుడు 0 నుంచి 5% వచ్చింది, నువ్వు ఇలానే చేస్తూ ఉంటే 100% వస్తుంది, నీ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది అని సిస్టమ్ కంగ్రాచులేషన్ చెప్తుంది. అప్పుడే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఇంత హ్యాండ్సమ్ బాయ్ నా మీద పడుకున్నాడా అని. అదే టైంకి తన సిస్టర్ వచ్చి, వావ్ నా బ్రదర్ ఏంటి ఇన్ని మంత్స్ నుంచి సరిగ్గా నిద్రపోలేదు, సడన్గా నిద్రపోయాడు, అది కూడా ప్లేన్లో ఒక అమ్మాయి మీదనా అని తను వాళ్ళ ఫ్యామిలీకి ఫొటోస్ పంపించి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇమీడియట్గా గో ఏమో చూసి వెనక్కి తిరిగి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను ఈ విధంగా చీట్ చేయడం కరెక్ట్ కాదు, ముందు ఆ అబ్బాయిని మర్యాదగా లేపు అంటే వాళ్ళ సిస్టర్ అంటుంది, చూడు నా బ్రదర్ పడుకోక చాలా డేస్ అవుతుంది, తను అసలు సరిగ్గా నిద్రపోవట్లేదు, ప్లీజ్ నా బ్రదర్ని డిస్టర్బ్ చేయకు అంటే లేదు నేనేం చెప్తే అదే నడుస్తుంది, అలాగే తను హౌస్లో పని మనిషి, నేను తన ఓనర్ని, ఇప్పుడు నేను ఏం చెప్తే అదే చేయాలి అని అంటూ ఉంటే ఇమ్మీడియట్గా జెన్నీకి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తను అలా అవమానించిన జెన్నీ అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈ పర్సన్కి నేనేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీనా నా మీద హక్కు చూపిస్తున్నాడు అని. ఇమ్మీడియట్గా చూడు వీళ్ళు కిమ్ ఫ్యామిలీ యొక్క వారసులు, సో ఇతన్ని నేను లేపేంత ధైర్యం నాకు లేదు, ఒకవేళ నేను అలా చేశాను అనుకో వీళ్ళు నన్ను నెక్స్ట్ ఏ సిచ్యువేషన్లో ఉంటారో నాకు బాగా తెలుసు, కావాలంటే నువ్వు ఇతన్ని లేపు అనగానే వాళ్ళ సిస్టర్ వైపు చూస్తుంటే, అవును నేను తన సిస్టర్ని, ఇతను నా బ్రదర్ కింగ్ ఫ్యామిలీ యొక్క వారసుడు అని చెప్తూ ఉంటే అతనేమో ఇమ్మీడియట్గా సైలెంట్గా కూర్చుంటాడు. జెన్నీ అనుకుంటూ ఉంటుంది, ఇంట్లో ఏమో పులిలా యాక్ట్ చేస్తాడు, బయటికి రాగానే చిన్న ఎలుక పిల్లలాగా అయిపోతాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో ఇమ్మీడియట్గా ఫొటోస్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, ఛాన్సే లేదు, అతను ఒక అమ్మాయి మీద నిద్రపోయాడా, అది కూడా స్లీపింగ్ ప్రాబ్లం ఉంది కదా, అలా ఎలా పడుకుంటాడు అని అంటూ ఉంటే ఏఐతో జనరేట్ చేసాకోవచ్చు అంటే లేదు ఏఐ కాదు, కావాలంటే వీడియో కాల్ చేయండి, ఆ అమ్మాయి కూడా హ్యాపీగా నిద్రపోయింది అని వీడియో కాల్ చూపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా వావ్ ఇప్పుడు మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయితే కావచ్చు ఈ అమ్మాయి వచ్చినట్టు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అతను సడన్గా లేచి షాక్ అవుతాడు, ఏంటి నేను ఈ అమ్మాయి మీద నిద్రపోయాను అని అనుకుంటూ ఉంటే అప్పుడే తనేమో అతని నెక్ మీద పడుకుంటుంది. అతను అనుకుంటూ ఉంటాడు, అరే నాకు ఇతను తిన్న ఫ్రేగ్రెన్స్ నుంచి కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది, నేను క్లోజ్గా వెళ్ళేసరికి అలా నిద్రపోయాను అని తనని ఇంకా క్లోజ్గా చూస్తూ ఉంటే సడన్గా జెన్నీ లేస్తుంది, ఏంటి నువ్వు నా మీదకి అలా వస్తున్నావు అని అంటుంది.
చెప్తుంది. సారీ ఏం లేదు అని తన మౌత్ కింద ఉన్న కొంచెం వాటర్ని తోడుస్తూ ఉంటాడు. తనేమో చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అప్పుడే అతనేమో అంటూ ఉంటాడు, సారీ నీ పర్మిషన్ లేకుండా నీ మీద పడుకున్నాను, నిద్రపోయాను అంటే ఏం పర్వాలేదు అంటుంది. అప్పుడే సిస్టమ్ వచ్చి చెప్తూ ఉంటుంది, వావ్ ఈరోజు నువ్వు టాస్ కంప్లీట్ చేసావు, అతని ప్లేన్లో హ్యాపీగా నిద్రపోయేలా చేసావు కాబట్టి నీకు 5 పాయింట్ నుంచి 10 పాయింట్స్ ఇస్తున్నాను అని సిస్టమ్ చెప్తుంది. తనేమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మిస్టర్ గు అంటూ ఉంటాడు, చూడు చాలా ఎక్కువైంది, ఇదంతా జెలస్గా చేయడానికే చేసావు కదా అని మనసులో అనుకుని తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు. సరే మనం వెళ్దాం పదా అని తనతో కోపంగా అంటూ ఉంటాడు. తనకేమో గూతో వెళ్ళడం అస్సలు నచ్చదు, ఎందుకంటే ప్రతిసారి అవమానిస్తున్నారు కాబట్టి. సిస్టర్ అనుకుంటూ ఉంటుంది, వావ్ నా బ్రదర్ ఏంటి ఇంత హ్యాపీగా ఒక అమ్మాయిని ఒక సిస్టర్ ఏమో పక్క నుంచి సైడ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే జెన్నీ అడుగుతూ ఉంటుంది మిస్టర్ హకీమ్ని, మీరు కూడా నాతో పాటు వస్తారా, మనం అందరం కలిసి వెళ్దాం అనగానే అతను హా అంటాడు. అది విని వాళ్ళ సిస్టర్ ఏమో షాక్ అవుతుంది. ఏంటి ఫస్ట్ టైం నా బ్రదర్ ఒక అమ్మాయి మాట హా అన్నాడు, కనీసం అమ్మాయితో మాట్లాడని పర్సన్, వావ్ ఇదేదో మిరాకిల్ లానే ఉంది అని అనుకుంటుంది. ఏమో జెన్నీ మీద అరుస్తూ ఉంటాడు, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా, నువ్వు ఇలా వేరే పర్సన్ని ఫ్లర్ట్ చేయడానికి అని అంటూ ఉంటే, అవును నీకేం అవసరం నువ్వు నన్ను అడగడానికి, నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా, నువ్వే చెప్పావు కదా మీ ఇంట్లో పని మనిషినని అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి డెన్సీ వస్తుంది. డెన్సీ చూడగానే గు ఏమో సైలెంట్ అయిపోతాడు. చెప్పాలంటే డెన్సీ రావడానికి రీజన్ అప్పుడే జెన్నీ వాళ్ళ మమ్మీ కాల్ చేసి, చూడు నువ్వు మాత్రమే మిస్టర్ గుని సొంతం చేసుకోవాలి, అలాగే జెన్నీ ఫ్లర్ట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకు అని చెప్తుంది. తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలాగే జెన్నీకేమో దూరం నుంచి హాయ్ చెప్తుంది. ఇక్కడేమో అప్పుడే కీమ్ అలాగే వాళ్ళ సిస్టర్ వస్తారు. కీమ్ మళ్ళీ తనకి సారీ అలాగే థ్యాంక్ యూ చెప్తూ ఉంటే, చాలు నేనేం ఎక్కువగా చేయలేదు, మీరు ఎందుకు నన్ను ఇంతగా పొగుడుతున్నారు అని తను అంటూ ఉంటుంది. సో తనేమో కిమ్తో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ సిస్టర్తో కూడా. ఇదంతా చూస్తూ మిస్టర్ గో ఏమో ఫుల్ జెలస్గా ఫీల్ అవుతాడు. గో యొక్క ఫేస్ చూసి డెన్సీ అనుకుంటుంది, ఏంటి ఈ అమ్మాయి నిజంగానే ఇతను ఇష్టపడుతున్నాడా, అంత జెలస్గా ఫీల్ అవుతున్నాడు వేరే అబ్బాయితో మాట్లాడుతుంటే అని అనుకుంటుంది. జెన్నీ ఏమో మాటలో మాట, తను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, తన యూనివర్సిటీ నేను చెప్పగానే, సో కిమ్ వాళ్ళ సిస్టర్ కూడా నేను కూడా అదే యూనివర్సిటీలో చదువుతున్నాను అంటే, వావ్ ఈ విషయాన్ని మనం సెలబ్రేట్ చేద్దామని కిమ్ అంటాడు. అలా వాళ్ళు నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాగే మాతో పాటు రానగానే తనేమో వెళ్తూ ఉంటే గో ఏమో, ఆగాగు నువ్వు వాళ్ళతో పాటు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళి నా వర్క్ చేయాలి కదా, నా లగేజ్ ప్యాక్ చేయు, అలాగే నాకు డిన్నర్ ప్రిపేర్ చేయంటే, నేను ఓన్లీ స్లీపింగ్ నీకు సెట్ చేయడానికి మాత్రమే ఉన్నాను, అదే కానీ నీ వర్క్ చేయడానికి నీకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రాలేదు, నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో, కావాలంటే నువ్వు నా కోసం హౌస్లో వెయిట్ చేస్తూ ఉండని తనని రెచ్చగొడుతూ ఉంటుంది. చదువుతూ అప్పుడే సిస్టమ్ ఏమో చెప్తూ ఉంటుంది, వావ్ నీ 30 to 40% అవుతుంది అంటే, వావ్ ఇతన్ని రెచ్చగొడుతూ ఉంటే నా పర్సంటేజ్ ఏంటి ఇంత బాగా పెరుగుతుంది అని తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అతను అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఈ పర్సన్, అప్పుడే తనని కోపంగా చూస్తూ డెన్సీ అంటూ ఉంటుంది, చూడు అతన్ని వదిలేసే, తనేం యువరాణి కాదు, అలాగే తను ఒక బ్యూటిఫుల్ గర్ల్ కాదు అంటే, కానీ తను నా మేడ్ కదా, తన సంగతి చెప్తాను ఆగు అని కోపంగా అక్కడికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే వచ్చి జెన్నీతో అంటూ ఉంటాడు, చూడు నువ్వు మా ఇంట్లో పని చేస్తావు కాబట్టి నువ్వు నాతో పాటు ఉండాలి, నా వర్క్ చేయాలి, మర్యాదగా నాతో పాటు రా అంటే, చూడు నీతో పాటు ఎందుకు వస్తాను అంటే, నువ్వు ఇంకా వేరే రిచ్ పర్సన్ దొరికాడని నన్ను వదిలేస్తున్నావా అని అంటూ ఉంటే తనకు చాలా కోపం వస్తుంది. అవును నీకంటే చాలా రిచ్ పర్సన్ కదా అని వెళ్ళి హ్యాండ్ పట్టుకొని, చూడు నువ్వు ఒక మమ్మ బావి, ఇతను చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, అలాగే చాలా మనీ కూడా ఉన్నాయి, నువ్వు మాత్రం అలా కాదు కదా, సరే నీ స్ట్రైట్గా చెప్తున్నా విను, నేను ఇతన్ని పర్సూ చేస్తాను, ఇష్టపడతాను, నీకేం ప్రాబ్లం అంటే, నువ్వే నా దగ్గరికి తొందరలోనే వస్తావు అని అంటూ ఉంటే గు అంటే, అవునా కానీ నీ దగ్గరికి వచ్చేలా నాకేం అనిపించట్లేదే, నాకు ఈ పర్సన్ని చూస్తుంటే చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది, చూడు నేను నిన్ను పర్సూ చేస్తే నీకు ఎలాంటి ప్రాబ్లం లేదా అని గూని అడుగుతుంది. ఇదంతా పక్క నుంచి వాళ్ళ సిస్టర్ ఏమో ఫుల్ హ్యాపీగా చూస్తూ, బ్రదర్ ఓకే చెప్పేసే అని అంటూ ఉంటుంది. అప్పుడే అతను ఇంకా తన పర్ఫ్యూమ్ యొక్క ఫ్రీక్వెన్సీలోనే ఉన్నాడు కాబట్టి తనేమో హా అంటాడు. గో ఏమో కోపంగా వెళ్తూ ఉంటే సిస్టమ్ అంటూ ఉంటుంది, చూడు నీ ఫస్ట్ టార్గెట్ ప్రాబ్లంలో ఉన్నాడు అనగానే ఇమ్మీడియట్గా ఇప్పుడు నేనే ఎందుకు వెళ్ళాలి అతన్ని సేవ్ చేయడానికి అని పరిగెట్టుకుంటూ వెళ్ళి చాలా ఫన్నీ వేలో అతన్ని కింద పడేస్తుంది. సో అతనేమో ఒక ప్లేస్లో పడిపోతాడు. అప్పుడే తన మీదకి కారు వస్తూ ఉంటే, అరే ఈ పర్సన్ని కాపాడడానికి
నేను చనిపోబోతున్నానే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జెన్నీని కాపాడడానికి కిమ్ వస్తాడు. కిమ్ ఏమో సరే నేను నిన్న హాస్పిటల్ తీసుకుపోతాను అంటే లేదు లేదు నాకు ఎలాంటి దెబ్బ తగలలేదు అని అంటుంది. గో ఏమో రియలైజ్ అవుతాడు తన ప్రాణాలు సేవ్ చేయడానికి, గో యొక్క ప్రాణాలు సేవ్ చేయడానికి జెన్నీ వచ్చి తనను సేవ్ చేసింది అని. ఇమ్మీడియట్గా నీకేం కాలేదు కదా అంటే కిమ్ కోపంగా అవునా ఇందాక తను మీదికి కారు వచ్చేటప్పుడు నువ్వు లేచి ఉన్నావు కదా అప్పుడేం చేసావు ఇప్పుడు అడుగుతున్నావు అంటే సారీ బ్రదర్ నిన్న హౌస్కి తీసుకెళ్తాను అని అంటాడు. గూయి సారీ అని గూయి ఏమో జెన్నీతో అంటూ ఉంటాడు పద నిన్న హౌస్కి తీసుకెళ్తాను. కింగ్ ఏమో జెన్నీని సేవ్ చేసే టైంలో తన హ్యాండ్కి దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్తారు. సో ఇమ్మీడియట్గా వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది ఇంట్లో మా బ్రదరే ఫుడ్ కుక్ చేస్తాడు కదా ఇప్పుడు ఎవరు కుక్ చేస్తారు అనగానే జెన్నీ అంటూ ఉంటుంది నేనున్నాను కదా కుక్ చేయడానికి, మీకు ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ కుక్ చేస్తాను అని అంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ సిస్టర్ ఏమో సరే మీరిద్దరూ ఇంట్లో ఉండండి, మీకు ఏది డిసైడ్ అయిపోండి ఏది కుక్ చేయాలో నేను అంతలోపు గ్రాసరీస్ తీసుకొస్తాను అని వాళ్ళిద్దరిని కావాలనే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది. సో అప్పుడే కిమ్ని అడుగుతూ ఉంటుంది జెన్నీ అరే నువ్వు ప్లేన్లో అలా ఎలా నిద్రపోయావు అని అంటూ అడుగుతూ ఉంటే అతనేమో క్లోజ్గా వచ్చి ఆన్సర్ చెప్పబోతాడు. కానీ మళ్ళీ తన ఫ్రీక్వెన్స్ కంఫర్ట్ వల్ల అలానే నిద్రపోతాడు. తనేమో ఏడుస్తూ ఉంటుంది అరే ఈ పర్సన్ ఇలానే నిద్రపోయాడే, ఇప్పుడు ఇలా నిద్రపోతే అందరూ చూసే వాళ్ళు ఏమనుకుంటారు అది కూడా టైంలో అంటే సిస్టమ్ అంటుంది వావ్ తను నిద్రపోయినందుకు నీకు 30% వచ్చింది అంటే ఇప్పుడు 30% ముఖ్యం కాదు కదా, ఇతను ఇలానే నిద్రపోతే ఎలా అంటే చూడు నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, అతను సెకండ్ టాస్క్లో 100% వస్తే నీ వెయిట్ ఆటోమేటిక్గా లూజ్ అయిపోతావు, నువ్వు ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదు అనగానే వావ్ అలా అయితే ఏం చేయాలో చెప్పు అంటే నేను ఎందుకు చెప్తాను నువ్వేం చేయాలో నువ్వే డిసైడ్ కానీ సిస్టమ్ అంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో అనుకున్నట్టే వచ్చి వాళ్ళిద్దరిని డిఫరెంట్గా ఆలోచించి సారీ అని నేనేం చూడలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జెన్నీ ఏమో వాళ్ళ సిస్టర్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాదు. కానీ జెన్నీ ఎలాగూ 100% వస్తే స్లిమ్ అవుతానని సిస్టర్ చెప్పింది కాబట్టి ఫుల్ హ్యాపీగా అలానే నిద్రపోతుంది. అలా వాళ్ళిద్దరు డీప్ స్లీప్లో పడుకుంటారు. ఫుల్ నైట్ అవుతూ ఉంటుంది. మిస్టర్ గో ఏమో తనకి కాల్ చేస్తూ ఉంటాడు కానీ డీప్ స్లీప్లో ఉండడం వల్ల కాల్ కూడా వినదు. అప్పుడే అక్కడికి డెన్సీ వచ్చి అంటూ ఉంటుంది చూడు హార్డ్ మిల్క్ తాగు అని అంటే చూడు నేను తనకి కాల్ చేస్తున్నాను జెమ్మీకి ఎందుకంటే తను మాత్రమే నన్ను పడుకోబెడుతుంది అంటే అందులో పెద్ద విషయం ఏముంది నేను కూడా పడుకోబెడతాను అని తనేమో పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడుతూ ఉంటుంది. అవన్నీ వినేసరికి గూకి చాలా కోపం వస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరూ మంచి డీప్ స్లీప్లో ఉంటారు. కిమ్ లేచి ఏంటి ఈ అమ్మాయికి నేను ఇంత తొందరగా ఎలా క్లోజ్ అయ్యాను నన్ను నేనే నమ్మలేకపోతున్నాను అని క్లోజ్గా కిస్ చేయడానికి వెళ్ళబోతుంటాడు. ఆల్మోస్ట్ కిస్ చేసేలోపు తను లేచి మిస్టర్ కిమ్ మీరేం చేస్తున్నారు అంటే సారీ అని అంటూ ఉంటే సరే ఏం పర్వాలేదు అని అంటుంది. అప్పుడే తను ఫోన్ చూసుకోగానే మిస్టర్ గూ యొక్క మిస్ కాల్స్ ఉంటాయి ఎందుకంటే అతను నైట్ మొత్తం కాల్ చేస్తూనే ఉంటాడు. అలాగే సిస్టమ్ వచ్చి చూడు అతను చాలా కోపంలో ఉండడం వల్ల నీ పర్సంటేజ్ కూడా పెరిగింది 50%, ఫస్ట్ టార్గెట్ యొక్క పర్సంటేజ్ 50 పెరిగింది అనగానే వావ్ అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి కిమ్ వస్తాడు. సారీ నేను డిస్టర్బ్ చేశాను అంటే లేదు నేను ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటాను అని వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది అయినా నువ్వేంటి నా దగ్గర నుంచి ఫుడ్ ఫ్రేగ్రెన్స్ వాసన వస్తుంది అంటున్నావు అనగానే అతను తిన్న ఫుడ్ అంతా బయటికి కొంచెం వదిలేసి చూడు ఈ టైంలో నేను ఇది మాట్లాడడానికి కంఫర్ట్గా లేను అంటే ఓకే నువ్వు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడే మాట్లాడు ఏం పర్వాలేదు అని తను అంటూ ఉంటుంది. అలా వాళ్ళు మళ్ళీ సేమ్ ప్లేస్కి అట్లు మిస్టర్ గో అలాగే డెన్సీ వస్తారు. గో ఏమో జెన్నీని చూసి అరుస్తూ ఉంటాడు నువ్వు నైట్ మొత్తం మిస్ కాల్స్ చేశాను నువ్వు ఎక్కడున్నావు అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది నేను ఎక్కడున్నాను చాలా డీప్ స్లీప్లో ఉన్నాను అందుకే చూసుకోలేదు అంటే అతనేమో అరుస్తూ ఉంటాడు ఓ నీ ప్రాబ్లం నేను కిమ్తో నిద్రపోయానన్నా కానీ నువ్వు నైట్ ఎవరితో ఉన్నావు డెన్సీతోనే కదా తనతోనే కదా ఉన్నది అని జెన్నీ అంటుంది. అప్పుడే నైట్ ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. జెన్నీ ఏమో హాట్ వాటర్ ఇస్తూ పాటలు పాడుతూ హాట్ మిల్క్ ఇస్తూ పాటలు పాడుతూ ఉంటుంది కానీ ఆ మిల్క్ ఏమో అతని మీదే పడిపోతాయి. పాపం కనీసం అతను నిద్రపోలేదు. అలాగే ప్రజెంట్లో అంటూ ఉంటాడు చూడు నాకు నైట్ నిద్ర కూడా రాలేదు అంటే అవునా డెన్సీ ఉంది కదా నిన్ను నిద్రపుచ్చడానికి అని అంటే డెన్సీ అంటుంది చూడు అతని గురించి పట్టించుకోపోయినా నేను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటే అవునా అలా అయితే అతనితోనే ఉండు నాకేం ప్రాబ్లం అని అంటూ ఉంటుంది. చూడు మార్నింగే నీతో గొడవ పడి నా మూడ్ అంతా ఖరాబ్ చేసుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు సో నీతో నాకు టైం వేస్ట్ చేయాలనేది అని చెప్పి గోకేమో బాయ్ చెప్పి అక్కడి నుంచి జెన్నీ వెళ్తూ ఉంటుంది. గో ఏమో చాలా కోపంగా ఉంటాడు. సీన్లో కిమ్ ఏమో తనని తలుచుకుంటూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను అలా ఎలా తన అంత
ఫ్రీక్వెన్సీని ఎంజాయ్ చేస్తున్నాను అని తన ఫేస్ని తలుచుకొని ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ వచ్చి నైట్ ఏం జరిగింది అంటే నేను ప్లేన్లో ఎలా నిద్రపోయాను అంతకంటే ఎక్కువ డీప్ స్లీప్ నిద్రపోయాను అనగానే వావ్ బ్రదర్ ఇదంతా జెమ్మీ వల్లనే కావచ్చు అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అతను కూడా తనని తలుచుకొని అవును తన ఫేస్ ఎంత బాగుంది అని మనసులో అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ అంటుంది బ్రదర్ ఇదంతా నా వల్లనే కదా, ఎందుకంటే తను నా యూనివర్సిటీ అనే మనతో వచ్చింది, సో ఇప్పుడు నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని. కానీ వాళ్ళ బ్రదర్ తనకి చెక్ ఇస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని అంటూ ఉంటుంది. అప్పుడే అతను అనుకుంటాడు వీళ్ళు చదివే యూనివర్సిటీలో ఇతనే కదా ప్రెసిడెంట్, ఇన్ని డేస్ నుంచి నేను ఇన్ఫెక్షన్ చేయలేదు, చాలా డేస్ అవుతుంది ఇన్ఫెక్షన్కి వస్తాను అని అంటాడు. ఎందుకంటే అక్కడ జెన్నీ ఉంటుంది కదా చూడడానికి ఒక వంక పెట్టుకోవడానికి. ఇక్కడేమో జెన్నీ మళ్ళీ వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఉంటారు. వాళ్ళ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతూ వావ్ నువ్వు తీసుకున్న సబ్జెక్ట్స్ నేను తీసుకున్న సబ్జెక్ట్స్ సేమ్, సో మన ఇద్దరం ఒకేసారి ఒక క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అని వాళ్ళ సిస్టర్ సి అలాగే జెమ్మీ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చి నాతో పాటు హౌస్కి రా, నీకు తెలుసు కదా నువ్వు లేకపోతే నేను నిద్రపోనని, అంటే నువ్వేమైనా చిన్నపిల్లగడం అనుకుంటున్నావా, ప్రతిసారి నేను పండుకోబెట్టుకోవడానికి నాకు అవసరం లేదు, ఇంకా నువ్వు వెళ్ళిపో నన్ను అంటూ ఉంటే చూడు నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, లిమిట్ క్రాస్ చేస్తున్నావు అంటే అవునా లిమిట్ క్రాస్ చేస్తున్నానా, మీ డాడీ చనిపోయినప్పటి నుంచి నేనే కదా నేను పడుకోబెట్టేది, ఇంకా నేను ముసల్దాన్ని అయ్యేదాకా నీతోనే ఉండాలా ఏంటి అని తను అంటుంది. అప్పుడే అతనేమో కోపంగా అరుస్తూ ఉంటే క్లోజ్గా వెళ్ళి అతనితో డిస్టర్బెన్స్ వద్దు అని చెవులో చెప్తూ ఉంటుంది. చూడు నువ్వు 8 hours దాకా క్యాఫ్టేరియా దగ్గర ఉన్న డస్ట్బిన్ దగ్గర పడుకో అనగానే అతనేమో అలా చెప్పగానే చాలా మత్తులోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తాడు. సో అప్పుడే సి అడుగుతూ ఉంటుంది జెనీ నువ్వేం చెప్పావు, ఆ పర్సన్ అంతా నిద్రపోయినట్టు మబ్బు పెట్టాడు అంటే ఏమో అదొక మ్యాజిక్ అని అంటుంది. అప్పుడే ఇక్కడేమో డెన్సీ తన వెనకాల వెళ్ళి అతను పడుకొని కనీసం కొంచెం కూడా కదలకపోయేసరికి ఏంటి పర్సన్ కొంచెం కూడా కదలట్లేడు అని డెన్సీ ఏమో ఫుల్ టెన్షన్ పడుతూ ఆంటీకి కాల్ చేస్తుంది. ఆంటీ పర్సన్ కొంచెం కూడా కదలట్లేడు, వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది. అలాగే ప్రిన్సిపాల్ వస్తారు. కిమ్ని చూడగానే జెన్నీ అంటుంది మీరు ఇక్కడ ఏంటి అంటే నేనే కాలేజ్ ప్రెసిడెంట్ అని చెప్తాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ మమ్మీ అలాగే జెన్నీ వాళ్ళ మమ్మీ వస్తారు. వాళ్ళ మమ్మీ ఏమో నా కొడుకు ఏమైంది ఎందుకు ఇలా పడిపోయాడని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేసి చెప్తూ ఉంటాడు అయ్యో ఈ బాబుకి ఏం కాలేదు, ఇతను డీప్ స్లీప్లో ఉన్నాడు, మీరు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఇమీడియట్గా అతను తీసుకెళ్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో జమ్మిని కొట్టబోతూ ఉంటే కిమ్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని ఆంటీ ఇక్కడ ఏం జరిగింది మీకు తెలుసు కదా, డాక్టర్ చెప్పాడు కదా అతను జస్ట్ స్లీప్లో ఉన్నాడని, మీరు తిన మీద ఎందుకు హ్యాండ్ వేస్తున్నారు అనగానే గూనేమో అక్కడ నుంచి హాస్పిటల్లోని వార్డ్కి తీసుకెళ్తారు. అప్పుడే జెన్నీ అంటూ ఉంటుంది కిమ్తో చూడు ఈసారి నాకు హెల్ప్ చేసావు, ఇది మా ఫ్యామిలీకి మాకు సంబంధించిన మ్యాటర్ కదా, ఒకవేళ నెక్స్ట్ టైం నాకు హెల్ప్ చేయాలనుకుంటే అప్పుడు మళ్ళీ నిన్నే తప్పుగా అనుకుంటారు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సో నెక్స్ట్ టైం హెల్ప్ చేయకని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే వావ్ జెన్నీ ఎంత మంచి అమ్మాయి, తన గురించే కాకుండా ముందు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది అంటే వాళ్ళ సిస్టర్ అంటుంది బ్రదర్ తనకి ఏది హెల్ప్ ఉన్నా ముందే మనం వెళ్ళి చేయాలి అని వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటుంది. అలా హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో జమ్మి మీద అరుస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ చూడు నీ వల్ల నా కొడుకు ఇలా అయ్యాడని, ఏంటి అతను జస్ట్ నిద్రపోతున్నాడు కదా నేనేమైనా చేశానా అంటే డెన్సీ ఏమో ఇంకొంచెం నిప్పులు అంటిస్తూ ఉంటుంది. అప్పుడే తన మీద జెన్నీ కూడా అరుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమో నేను చూసుకుంటానని బయటికి తీసుకెళ్ళి చూడు అలాగే వాళ్ళ దగ్గర మనం వర్క్ చేస్తున్నాం, వాళ్ళ మీద నువ్వు ఇలా అరవకూడదు, అలాగే సారీ నీకు టానిక్ ఇవ్వడం మర్చిపోయాను కదా లాస్ట్ టైం, ఈ టానిక తాగు, రోజు తాగడం మర్చిపోకు అని చెప్తుంది. కానీ జెన్నీకి అర్థమవుతుంది ఈ టానికలో ఏదో ఒక డ్రగ్ ఉంది అని. ఇమ్మీడియట్గా కోట్ విప్పేసి ఆ టానికని చుట్టేసి కిమ్ దగ్గరికి వచ్చి సారీ నేను లాస్ట్ టైం నిన్ను హెల్ప్ చేద్దాను, కానీ ఈసారి చిన్న హెల్ప్ చేస్తావా, నాకు ముందు నుంచి డౌట్ ఈ టానికలో ఏదో డ్రగ్ ఉందని, సో దీన్ని ఎంక్వైరీ చేసి చెప్తావా అంటే ఓకే అని అంటాడు. అప్పుడే లేచి సడన్గా జెనీని చూసి అనుకుంటాడు తిని లేకపోతే నేను నిద్రపోను అని, తిని మీద అరవడం వేస్ట్ అని ఇమీడియట్గా అంటుంటాడు సారీ నువ్వు లాస్ట్ టైం నీ ఫాస్ట్ మిస్టేక్లని క్షమిస్తాను, సో నువ్వు మళ్ళీ నాతో ఉండు అంటే తను అంటూ ఉంటుంది నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్నా నీతో ఉండడానికి, నాకు అవసరం లేదని కోపంగా వెళ్తూ ఉంటే జెన్నీ వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ మమ్మీకి చెప్తుంది తనకి ఎలాగో నేను మెడిసిన్ ఇచ్చాను కదా తొందరలోనే తనే వస్తుంది అని చెప్తుంది. ఇక్కడేమో కిమ్ని కలిసి అంటూ ఉంటుంది మా ఫ్యామిలీ ఎలాగో మంచి ఫ్యామిలీ కాదు, కానీ ఏం చేస్తాం మనమేం దేవుళ్ళం కాదు కదా ఫ్యామిలీని మార్చడానికి అని అంటుంది. నెక్స్ట్ సీన్లో కిమ్ ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ని ఆర్డర్ చేసి వాటన్నిటిని డిఫరెంట్గా స్మెల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ అసిస్టెంట్ ఏమో వైడ్గా చూస్తూ ఉంటే అసిస్టెంట్ని బయటికి పంపించేస్తాడు. అలాగే జెమ్మీ ఒక జాకెట్ పెట్టుకొని ఆ స్మెల్ చూస్తూ నిద్రపోయి ఏంటి జెమ్మీ దగ్గర పడుకున్నంత కంఫర్ట్ ఫీలింగ్ ఈ జాకెట్లో లేదు అని అనుకుంటాడు. ఇక్కడేమో తన క్లాస్లో ఉంటుంది. అప్పుడే లంచ్ బ్రేక్ కాగానే అందరూ
క్లాస్ టీచర్ ఏమో వెళ్ళిపోతుంది. అదే టైంకి అక్కడ డెన్సీ వచ్చి చెప్తూ ఉంటుంది, చూడు మన కాలేజీలో ఒక ప్రోగ్రామ్ ఉంది, క్లాస్ రిప్రజెంటేటివ్గా నువ్వే వెళ్ళి మన క్లాస్కి రిప్రజెంట్ చేయాలి అని. కానీ మనసులో అనుకుంటుంది, నాకు తెలుసు నువ్వు నన్ను ఎలాగో నా పరువు తీయాలని చూస్తున్నావు అని. డెన్సీ కావాల్సింది కూడా అదే కదా, తన పరువు తీద్దామని. అప్పుడే జెన్నీ అంటుంది, చూడు నేను ఎంత ఫ్యాట్ అలాగే ఎలా ఉన్నానో నువ్వు చూసావు కదా, నేను వెళ్ళి రిప్రజెంట్ ఎలా చేస్తాను అని అంటుంటే డెన్సీ అంటుంది, చూడు నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు, ఒకవేళ క్లాస్ తరపు నుంచి నువ్వు రిప్రజెంట్ చేసావనుకో క్లాసే కాదు కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ గురించి తెలుస్తుంది, అలాగే నువ్వు ఎంత టాలెంటెడో తెలుస్తుంది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో తనేమో వేరే చాయిస్ లేక చెప్పి కానీ డెన్సీ అనుకుంటుంది, వావ్ నేను ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను అంటే డెన్సీ మనసులో అనుకుంటుంది, ఉంటావు నా పరువు తీస్తే నీకెందుకు హ్యాపీగా ఉండదులే అని మనసులో అనుకుంటుంది. తనేమో కాలేజ్ నుంచి బయటికి రాగానే అప్పుడే కిమ్ ఉంటాడు. ఎందుకంటే కిమ్ తనకి ప్రామిస్ చేస్తాడు డిన్నర్కి తీసుకెళ్తానని. సో తనని చూసి, వావ్ నువ్వు నా కోసం వచ్చావా టైం పెట్టుకొని మరి అంటే, అవును నీకు ప్రామిస్ చేశాను కదా అని తనని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న రెస్టారెంట్లో ఏమో మెనూ తీసుకొచ్చి తనకిస్తాడు. సో తను ఫస్ట్ టైం ఆ రెస్టారెంట్కి వచ్చింది కాబట్టి, సారీ నాకు ఇక్కడ ఏ ఐటమ్స్ తెలియదు అనగానే పాపం అతను చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. సారీ నేను ఇదంతా ముందే ప్రిపరేషన్ చేయాల్సింది అని వెయిటర్ని పంపించి రెగ్యులర్ ఐటమ్స్ని పట్టుకొని రమ్మంటాడు. నేను ఎప్పుడు నా సిస్టర్తోనే వచ్చాను, అందుకే నాకు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అంటే, ఏంటి నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయితో డేటింగ్ రాలేదంటే, లేదు అంటే నిజంగా నువ్వు స్ట్రైట్ అయినా నీకు, లేకపోతే నీకు అబ్బాయిలు ఇష్టం అంటే, లేదు నేను స్ట్రైట్ అయ్యి నాకు అమ్మాయిలే ఇష్టం అనగానే, మరి నువ్వెందుకు ఇంతవరకు డేటింగ్ రాలేదంటే, ఏమో తెలియదు అని అంటాడు. అలా వాళ్ళు శుభ్రంగా మంచిగా భోజనం చేశాక సో తనేమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అప్పుడే సిస్టర్ చెప్తూ ఉంటుంది, నైట్ నీ బ్లేజర్ వల్ల అతను నిద్రపోయాడు చూడు. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది, నైట్ నువ్వు ఎలా నిద్రపోయావు అంటే అతనేమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు, ఎందుకంటే తన బ్లేజర్ వల్ల నిద్రపోయానని చెప్పడు. సో తను డిన్నర్ అయిపోయాక తను వెళ్ళే ముందు తన బ్లేజర్ని తీసి అతనికి ఇస్తుంది. అప్పుడు అతను అంటాడు, ఏంటి దీన్ని వాష్ చేయాలంటే, లేదు నీ దగ్గరే పెట్టుకో అని అక్కడి నుంచి వెళ్తుంది. తను తెలుసుకోవాలనుకుంటుంది ఈ బ్లేజర్తో అతను నిద్రపోతాడా లేదా అని. సిస్టర్ కూడా చెప్తుంది ఇప్పుడు తనకి 90% వచ్చిందని. సో తనేమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అదే టైంకి తన ఎదురుగా డెన్సీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. సో తను అంటూ ఉంటుంది, జెనీ చూడు ఇప్పుడు నాకు టైం లేదు మీతో గొడవ పడడానికి, డే అంతా చాలా బాగుంది, ఇప్పుడు నేను పడుకునే ముందు ఏడ్చుకుంటూ ఉండాలా, మీ గురించి ఆలోచించాలా అంటే, లేదు నేనేం గొడవ పడడానికి రాలేదు, ఎలాగో నువ్వు కాంపిటీషన్లో నువ్వే కదా రిప్రజెంట్ చేయడానికి వస్తున్నావు, ఆ డ్రెస్ నీకు ఇస్తాను అనుకొని వచ్చాను, చూడు గుర్తుంచుకో ఈ డ్రెస్ చాలా లూజ్, అలాగే డ్రెస్ చాలా టైట్గా ఉంటుంది, ఒకవేళ నీకు టైట్ ఎక్కువ అయిందని చెప్తే నేను XXL ఆర్డర్ చేస్తాను అని చెప్పి తన సైజ్ని అగతాలు చేస్తూ వెళ్ళిపోతారు. తను అనుకుంటుంది, ఎలాగో 90 అయింది కదా, సో ఈ ప్రోగ్రామ్కి ముందే 100% అయితే నేను మంచిగా స్లిమ్గా అయ్యి బ్యూటిఫుల్గా అవుతాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో కాల్ చేయగానే కిమ్ వెళ్తాడు హాస్పిటల్కి. అప్పుడే డాక్టర్ చెప్తూ ఉంటాడు, మీరు ఇచ్చిన డ్రగ్లో ఒక డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి, దీనివల్ల ఎవరైనా ఈ సప్లిమెంట్ తీసుకుంటే వాళ్ళు ఎప్పటికీ బక్కగారు, అలాగే వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు అని చెప్పగానే కిమ్ షాక్ అవుతాడు. ఒక మమ్మీ తన కూతురికి ఇలా చేస్తుంది అని షాక్లోనే ఉంటాడు. ఇక్కడేమో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అలాగే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తనని ఎంకరేజ్ చేయాలని కాదు, జెన్నీనే క్లాస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి తను ఎలా డిక్లేర్ చేయాలి, అలాగే గూతో అంటూ ఉంటారు, చూడు నువ్వు చాలా బ్యూటిఫుల్ అలాగే హ్యాండ్సమ్గా ఉన్నావు, సో నీకు ఒక హ్యాండ్సమ్ అమ్మాయి రావాలి, కానీ ఇలాంటి జెన్నీ ఏంటి నువ్వు తను వదిలేసే అని అప్పుడే అక్కడికి ఒక బ్యూటిఫుల్ లేడీ వస్తుంది. తను ఎవరో కాదు, జెన్నీనే. అక్కడ బ్యూటిఫుల్ లేడీని చూడగానే, వావ్ తిను ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని అక్కడ ఉన్న బాయ్స్ అందరూ వాళ్ళ టైంని సెట్ చేసుకుంటూ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని అనుకుంటారు. కానీ అప్పుడే మిస్టర్ గో ఏమో పరిగెట్టుకుంటూ వెళ్ళి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ తన ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాడో చెప్తూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, అరే నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా, నన్ను గుర్తుపట్టలేదా అని ఒక స్లాప్ కొడుతుంది. ఏంటి నువ్వు జెన్నీవా, ఈ కొట్టుడు చూస్తుంటే అర్థమవుతుంది అనగాని, అవును కోతి ఫేస్ వేసుకొని ఎందుకు అలా చూస్తున్నావు, నేను జెన్నీని అనగానే అతనేమో షాక్లో ఉంటాడు. అప్పుడే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. 10 minutes అయితే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. అందులో తను డెన్సీ పక్కన మెయిన్ లీడ్లో ఉంటుంది, అలాగే డ్యాన్స్ చేస్తూ ఉంటే వ్యాలెట్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ జెన్నీని చూస్తూ ఉంటారు, అసలు ఈ అమ్మాయి ఎవరు అని. అప్పుడే కిమ్ అలాగే సీకి అర్థమవుతుంది తను వెయిట్ లాస్ అయింది అని సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ, వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని వాళ్ళ డ్యాన్స్ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తను బయటికి రాగానే
డెన్సీ ఏమో నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని వెయిట్ గెయిన్ అయినావు కదా, కొవ్వు మొత్తం తీసేసి ఫ్యాట్ మొత్తం తీసేసి అనగానే తను అంటుంది, అరే మెంటల్, అలా అయితే 1 మంత్ పడుతుంది, నేను హాస్పిటల్లో ఉండాలి కానీ బయటికి ఎలా వస్తాను, నువ్వు నీ ఇంతటి నువ్వు రూమర్స్ పెట్టుకోకు. అలాగే అలా అప్పుడైతే తను చెప్తూ ఉంటుంది, నేను చాలా మంత్స్ నుంచి చాలా స్ట్రిక్ట్గా వెయిట్ డైటింగ్ చేశాను, అలాగే ఫుడ్ కూడా మెయింటైన్ చేశాను, చాలా ఎక్సర్సైజ్ చేశాను, అందుకే వెయిట్ తగ్గాను అని అంటూ ఉంటుంది. అలాగే డెన్సీ ఏమో తన మీద అరుస్తూ కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే టైంకి వాళ్ళ బ్రదర్, డెన్సీ యొక్క ఓన్ బ్రదర్ వచ్చి తను ఆపుతాడు. చూడు, మన ఫ్యామిలీ అలా వేరే వాళ్ళ మీద హ్యాండ్ వేయకూడదు తప్పు లేకుండా. అంటే బ్రదర్ తను నన్ను ఎగతాళి చేసింది అంటే నువ్వు తన్ని తప్పు పట్టావని ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్ హానేమో జెన్నీకి హాయ్ చెప్తూ ఉంటాడు, మిమ్మల్ని నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని. సో జెన్నీకి అర్థమవుతుంది ఇతను నాకు క్లోజ్గా రావాలనుకుంటున్నాడని నో చెప్దామనుకుంటుంది. కానీ డెన్సీ ఏమో తన ఓన్ బ్రదరే తన శత్రువుతో హ్యాండ్ షేక్ ఇచ్చింది చూసి చాలా కోపడుతూ ఉంటే తనని ఇంకా ప్రొవోక్ చేయడానికి ఓకే అంటుంది, ఫ్రెండ్షిప్ చేయడానికి. అప్పుడే సీ వచ్చి, వావ్, నువ్వు ఈరోజు ఎంత బాగా డ్యాన్స్ చేసావు, కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు నీ గురించే మాట్లాడుతున్నారు అని సీ పొగుడుతూ ఉంటుంది. అప్పుడే వచ్చి వెళ్దాం పద, నువ్వు నాకు మాత్రమే సొంతం అంటే నువ్వేమనుకుంటున్నావు, నేనేం నీకు వస్తువుని కాదు, ఆబ్జెక్ట్ కాదు, నేను నీతో పాటే ఉండడానికి అని అంటూ ఉంటే అప్పుడే కిమ్ అంటాడు, చూడు ముందు మీ మమ్మీ ఏం చేసిందో చూడు అని రిపోర్ట్స్ ఇస్తాడు. ఏంటి రిపోర్ట్స్ అంటే మీ మమ్మీ తనని నీ దగ్గర ఉన్నప్పటి నుంచి తనకి ఒక మెడిసిన్ ఇస్తుంది, దానివల్ల తను ఎప్పుడూ వెయిట్ గెయిన్ కాలే, ఇంకా పాపం తిని ఇంకా మెడిసిన్ వాడుతూ ఉంటే తిని ఎప్పుడో పిచ్చిదయ్యేది అని అంటూ ఉండేసరికి అతనేమో షాక్ అవుతాడు. ఇక మీ మమ్మీని హాస్పిటల్లో జైల్లో పంపిస్తాను, మీ మమ్మీని జైలుకి పంపిస్తాను అని మిస్టర్ కిమ్ ఏమో గూతో చెప్తూ అప్పుడే సిస్టర్ చెప్తూ ఉంటుంది, చూడు నువ్వు ఇంకో 10% కంప్లీట్ చేస్తే కిమ్తో నువ్వు నీ వరల్డ్లోకి వెళ్ళిపోవచ్చు అనగానే తను సాడ్గా ఫీల్ అవుతుంది. ఏంటి, నాకు ఈ వరల్డే బాగుంది, కిమ్తో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టుంది అని అనుకుంటుంది. ఇక్కడేమో చెప్తూ ఉంటాడు, సారీ ఇదంతా నా వల్లనే, అలాగే మా మమ్మీ వల్లనే జరిగిందా, ఎన్ని ఇయర్స్ నుంచి మా మమ్మీ నిన్ను ఇలా టార్చర్ చేస్తుందని నాకు తెలియదు, ఇవన్నీ చేసినాక కూడా నువ్వు నా విషయంలో ఎంత సపోర్ట్గా ఉన్నావు, చూడు నేను నిన్ను నిజంగా హార్ట్ఫుల్గా సారీ చెప్పాలనుకుంటున్నాను, అలాగే ఈరోజు నుంచి నువ్వు నా మేడ్ కాదు, నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, మా ఫ్యామిలీకి నీకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చాలా ప్రేమగా అతను సారీ చెప్పాక నుంచి వెళ్ళిపోతాడు. సో తన టాస్క్ కూడా అతనితో కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడే కిమ్ అలాగే సి ఏమో ఇప్పుడు తిని ఎక్కడ ఉంటుంది అని మన హౌస్లోనే ఉంటుంది అనగానే అప్పుడే డెన్సీ వాళ్ళ బ్రదర్ ఏమో డెన్సీకి వార్నింగ్ ఇస్తాడు, చూడు కాలేజ్ నుంచి ఒక్క కంప్లైంట్ వచ్చినా కాలేజ్ వదిలేసి నేను పెళ్లి చేస్తా అని కంప్లైంట్ ఇస్తాడు. అలాగే డెన్సీ వాళ్ళ బ్రదర్ జెన్నీని నెంబర్ అడగగానే నెంబర్ ఇస్తాడు. కిమ్ ఏమో చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. అలాగే కిమ్ ఏమో సరే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, మా హౌస్లోనే ఉండు అనగానే తనేమో లేదు నేను వేరే ప్లేస్లో ఉంటాను అంటే వాళ్ళ సిస్టర్ ఏమో కాంప్రమైజ్ చేసి హౌస్కి తీసుకొస్తుంది. సో అప్పుడే సిస్టర్ చెప్తూ ఉంటుంది, నీ పర్సంటేజ్ డౌన్ అయింది అంటే, అరే అలా ఎలా డౌన్ అవుతుంది, అది కూడా ఉంటుందంటే అవును అని సిస్టర్ చెప్తుంది. సో తన కిందికి రాగానే కిమ్ వాళ్ళ సిస్టర్ పిలుస్తూ చెప్తూ ఉంటుంది, చూడు నా బ్రదర్కి హాట్ వాటర్ తాగడం అలవాటు, నువ్వు వెళ్ళి ఇవ్వు అంటే నేనెందుకు ఇవ్వాలి అంటే, చూడు నేను నా ఫ్రెండ్స్తో పాటు గేమ్ ఆడడానికి వెళ్తున్నాను, నువ్వే వెళ్ళి ఇవ్వు అని అక్కడ అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళకి ప్రైవసీ కోసం. సో తనకి వేరే చాయిస్ లేక మిల్క్ తీసుకొని తన రూమ్కి వెళ్తుంది, కిమ్ యొక్క రూమ్కి. అప్పుడే కిమ్ ఏమో తన జాకెట్తో నిద్రపోతూ ఉంటాడు. సడన్గా తనని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏం పర్వాలేదు ఇది నార్మల్ థింగే కదా నీకు నిద్ర రావడానికి అని అంటుంది. అప్పుడే అతనేమో తన హ్యాండ్ పట్టుకొని, ప్లీజ్ నువ్వు నాతో పాటు ఒకే బెడ్ మీద పడుకోవచ్చు కదా, నిన్ను ఫిజికల్ టచ్ చేయను అనగానే అప్పుడే సిస్టమ్ అంటూ ఉంటుంది, వావ్ ఇదే మంచి సైజ్, అలా పడుకుంటే నీ పర్సంటేజ్ 100కి అవుతుంది అంటే ఒకవేళ 100కి అవుతే తిని నావెల్ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, తనకి ఇంట్లోనే ఉండాలి కాబట్టి నో అని చెప్పి పరిగెట్టుకుంటూ రూమ్కి వెళ్తుంది. పరిగెట్టుకుంటూ వెళ్ళి పడుకుంటుంది. మార్నింగ్ లేచి కిందికి వచ్చేసరికి కిమ్ ఏమో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తాడు. అది చూసి కిమ్ యొక్క సిస్టర్ అలాగే జెమ్ ఏమో సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వాళ్ళిద్దరు కాలేజ్కి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో సారీ నేను ఇదంతా కావాలని చేయలేదు అని నన్ను క్షమించు అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. తనకేమో కోపం వస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ వీడియో తీస్తూ ఉంటారు. ఆ వీడియో అంతా వైరల్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళ మమ్మీ ఏమో అంతా యాక్టింగ్ చేశాక సైడ్కి వెళ్ళి ఫుల్ హ్యాపీగా ఎవరికో మన వర్క్ సక్సెస్ అయింది అని మెసేజ్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ యొక్క మొత్తం ఇంటెన్షన్ ఏంటంటే ఇలా
అందరి ముందు సింపతి గెయిన్ చేసి తనని బ్యాడ్ చేయాలని. సో వీడియో అంతా వైరల్ అయ్యి తను చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు తన గురించి. ఏంటి వాళ్ళ మమ్మీని కూడా క్షమించట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమో అందరూ ఆ వీడియో చూసి తను డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటే తను అంటూ ఉంటుంది, చూడండి ఒక్క వీడియో చూసినంత మాత్రాన మీరు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజ నిజాలు ఎవరికి తెలియదు కదా. ఒకవేళ ఎవరైనా నా గురించి బ్యాడ్గా రూమర్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరికీ నేను కేసు ఫైల్ చేస్తాను అని చెప్తుంది. అలాగే తను వెళ్తూ ఉంటే అప్పుడే డాన్సీ యొక్క బ్రదర్ వచ్చి చెప్తూ ఉంటాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటే కిమ్ వచ్చి అంటూ ఉంటాడు, చూడు నువ్వు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను తనకున్నాను అనగాని అప్పుడే తను అంటూ ఉంటాడు, నాకు స్లీపింగ్ ప్రాబ్లం ఉంది, నాకు కూడా హెల్ప్ చేయవా అంటే. సో కిమ్ అంటూ ఉంటాడు, చూడు తను చేయదు అంటే జెన్ అంటుంది, చూడు నా డెసిషన్ నన్ను ఓన్గా తీసుకొనివ్వు అని తనతో పాటు వెళ్తుంది. కిమ్కేమో అస్సలు నచ్చదు, ఎందుకంటే జెలస్గా ఫీల్ అవుతాడు హాన్తో పాటు వెళ్తే. సో తన కార్లో చెప్తూ ఉంటుంది, చూడు నువ్వు ఎక్కువగా ఆలోచించకు, లేదు నేను జస్ట్ అతనికి చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, అంతకుమించి ఇంకేం ఉద్దేశం లేదు అని కిమ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే హానేమో ఆఫీస్లో ఉండి అసిస్టెంట్తో జెన్నీ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ని కనుక్కోమంటాడు. కానీ అందులో కొంత ఇన్ఫర్మేషన్ దొరలేదు. అప్పుడే అనుకుంటూ ఉంటాడు, ఏంటి నేను వెతుకుతున్న పర్సన్ తినేనా అని అనుకుంటాడు. అలాగే జెన్నీ ఏమో మీట్ అవ్వడానికి రాగానే నీకు ఒక ఫ్లవర్ అంటే ఎలర్జీ కదా, మా మమ్మీకి కూడా అదే ఫ్లవర్ అంటే ఎలర్జీ కదా అని మనసులో అనుకుంటాడు. అలాగే నీకు ఏ ఫ్రూట్ అంటే ఎలర్జీ అంటే తను మ్యాంగో అంటుంది. మా మమ్మీకి కూడా మ్యాంగో అంటే ఎలర్జీ కదా, ఏంటి మా మమ్మీ యంగ్ ఏజ్లో ఎలా ఉందో సేమ్ తిని కూడా అలానే ఉంది. ఈ సిమిలారిటీస్ అన్నీ జస్ట్ కోఇన్సిడెన్స్ కాదు, ఏదో ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ సారీ నేను నీకు హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు అంటే ఏం పర్వాలేదు, నువ్వు చేసినా చేయకపోయినా నేను నీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోను అని హాన్ అంటాడు. అదే టైంకి వాళ్ళు పిక్ చేసుకోవడానికి కిమ్ అల్లరు. తనేమో హాన్ అలాగే కిమ్ని చూసి కిమ్ ఏమో చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. సో అలా కార్లో వచ్చి కూర్చోగానే కిమ్ అంటూ ఉంటాడు, చూడు నేను చాలా జెలస్గా ఫీల్ అవుతున్నానంటే, చూడు నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ హాన్తో మాట్లాడాను అంతే అని చెప్తుంది. అలా హౌస్కి వెళ్ళాక తను చెప్తూ ఉంటుంది, చూడు నువ్వెవరైతే ఆ మమ్మీ అనుకుంటున్నావో తను నీ మమ్మీ కాదు, అలాగే నీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను, నువ్వు హాస్పిటల్లో స్విచ్ అయ్యావు అని చెప్పగానే తను షాక్ అవుతుంది. సో ఇమీడియట్గా హాన్ దగ్గరికి వెళ్ళి హాన్ డిఎన్ఏ అలాగే జెన్నీ డిఎన్ఏ ఇద్దరిది టెస్ట్ చేయగానే వాళ్ళిద్దరు రియల్ బ్రదర్ అండ్ సిస్టర్ అని తెలుస్తుంది. హాన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు, అలాగే జెన్నీ కూడా, ఎందుకంటే హాన్కి కూడా తెలుసు కదా నా సిస్టర్ తను కాదు అని డాన్సీ మీద ఎప్పటి నుంచో డౌట్ ఉండే. సో తను ఇమీడియట్గా విషయం మళ్ళీ ఫ్యామిలీకి చెప్దామంటే లేదు దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి అని హాన్ ఉంటాడు. ఇక్కడేమో డాన్సీని చూస్తాం. డాన్సీ ఏమో ఆంటీతో ఉంటుంది, అంటే జెన్నీ వాళ్ళ మదర్. సో జెన్నీ వాళ్ళ మదర్ కానీ ఆంటీ జెన్నీకి కాదు రియల్ మదర్ డాన్సీకి. సో చిన్నప్పుడే హాస్పిటల్లోనే తన కూతురు రిచ్ లైఫ్ ఉండాలి అని ఇలా పని మనిషి జాబ్ చేయకూడదు అని స్విచ్ చేస్తుంది. జెన్నీ ప్లేస్లో డెన్సీ ప్లేస్లో జెన్నీని స్విచ్ చేస్తుంది. ఇక్కడేమో హాన్ హౌస్కి వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. మమ్మీ డాడీ ప్లీజ్ మనం డిఎన్ఏ టెస్ట్ చేసుకుందామంటే, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు, నువ్వే మా రియల్ కూతురు కదంటే, లేదు నాకు టెస్ట్ కావాల్సింది అనగానే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటారు. సో తనేమో వాళ్ళ రియల్ మమ్మీ దగ్గరికి వచ్చి తన టెస్ట్తో చూపించిన డాక్యుమెంట్స్ చూపించి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బావ్ చూడగానే నిజమైన వాళ్ళ రియల్ పేరెంట్స్లా అనుకుంటారు అనగానే వాళ్ళ రియల్ పేరెంట్స్ అవును వాళ్ళ పేరెంట్స్ కూడా అవునవును నిజమే కదా, నేను చెప్పాను కదా నువ్వే మా కూతురని, నువ్వెందుకు ఊరికే భయపడుతున్నావని ఆంటీ అంకుల్ అంటూ ఉంటారు హాన్ యొక్క మమ్మీ డాడీ. అప్పుడే అక్కడికి జెన్నీ వాళ్ళ మమ్మీ వచ్చి కూడా జెన్నీని ఫుల్గా తిడుతూ తన గురించి బ్యాడ్ వర్డ్స్ చెప్తూ ఉంటే ఆంటీ అంకుల్ అనుకుంటారు, ఏంటి వాళ్ళ ఓన్ మమ్మీనే ఇలా ఆ అమ్మాయి గురించి అలా చెప్తుంది అని వాళ్ళకే డౌట్ వస్తుంది. అదే టైంకి హాన్కి చాలా కోపం వచ్చి ఇమీడియట్గా సో తను ఫస్ట్ నుంచి ఏదైతే డిఎన్ఏ రిపోర్ట్స్ కలెక్ట్ చేశాడో వాళ్ళిద్దరిది జెన్నీది అలాగే అతనిది అలాగే వాళ్ళ మమ్మీ డాడీది ఇవన్నీ చూపేగానే వాళ్ళ మమ్మీ వాళ్ళు షాక్ అవుతారు. సో ఇమీడియట్గా ఆంటీనేమో జైల్లో వేస్తారు, అలాగే డాన్సీని కూడా. సో ఎందుకంటే వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ కాదు కదా. సో ఫ్యామిలీ యొక్క హైర్ జెన్నీ రాగానే వాళ్ళ మమ్మీ హక్ చేసుకుంటుంది. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో తన రియల్ కూతుర్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారు. అదే రోజు సిస్టమ్ వచ్చి చెప్తూ ఉంటుంది, చూడు ఇంకో 7 days ఉంది, 7 daysలో చూడు నీ చాయిస్, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటూ ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అనగానే లేదు నేను ఇక్కడే ఉంటాను అని ఇమీడియట్గా కిమ్కి ప్రపోజ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. కిమ్ ఫుల్ సర్ప్రైజ్ అవుతాడు, ఎందుకంటే అతనే ప్రపోజ్ చేద్దామనే టైంలో
టైంలో తను ప్రపోజ్ చేస్తుంది. అలాగే వాళ్ళ మమ్మీ డాడీకి కూడా చెప్పగానే వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్, కూతురు దొరికింది, అలాగే వెడ్డింగ్ న్యూస్ కూడానా అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.